హ్యాండ్స్ 2 గట్టిగా రబ్ చేసుకోండి. మీ చేతులు 2 గట్టిగా రబ్ చేసుకోండి. మీ కళ్ళు పెట్టుకోండి. ఆ ఎనర్జీని మీ శరీరం మొత్తం పాస్ ఆన్ చేసుకోండి. మీ శరీరంలో ఎక్కడ నొప్పులుంటే ఆడ పెట్టుకోండి. ఇప్పుడు 2 అరచేతులు చూస్తూ, నవ్వుతూ, సంతోషంగా కళ్ళు తెరవండి. డ్రింక్ సమ్ వాటర్. కొద్దిగా వాటర్ తాగండి. అలసిపోయారు కదా! మామిడికాయలు కోసి కోసి. అబ్బో! బాగా అలసిపోయాను సార్. నమస్తే గురువుగారు. నమస్తే అండి. మార్నింగ్ హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ సో మార్నింగ్. మచ్. మీకు అందరికి కూడా. థ్యాంక్ యూ సార్. సార్ నాకి యాజ్ యూజువల్‌గా సేమ్ ఓంకారం చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్. ఓకే. డే మొత్తం అలాగే ఉంటుంది సార్ నాకు. ఓకే అండి. తర్వాత డిస్టర్బ్ అవుతుంది. సార్ తర్వాత స్లిప్ రాయమని చెప్పారు కదా మీరు. ఆ స్లిప్ అవునండి. రాసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ట్రీ హగ్ చేసుకోండి అన్నారు కదా! నాకు ట్రీ హగ్ చేసి నాది ఏది నెగెటివ్ ఉంటే ట్రీ భూమాతకి చెప్పినప్పుడు 777 కనిపించింది సార్ నాకు. వెరీ గుడ్ అండి. 777 కనిపించి అలాగే దీపం కాంతి చాలా హైట్‌లో వెలుగొచ్చింది సార్ నాకు. చాలా ఓకే హైట్ అండి. వెలుగొచ్చింది సార్. చాలా హ్యాపీగా అనిపించింది సార్ నాకు. దాని గురించి కొంచెం చెప్పండి. తర్వాత ఇంకా ప్రేయర్ చేస్తుంటే ఇంకా అసలు నా హ్యాపీనెస్‌కి ఆగటం లేదు సార్ నేనైతే. నమ్మో నాకెట్లా చెప్పాలో అర్థం కావట్లేదు. చాలా హ్యాపీగా అనిపించింది ప్రేయర్ చేసినప్పుడు. అంటే మనము ఎవరికైనా సారీ చెప్పడం గాని, తర్వాత నాకి ఎవరైనా చెప్పడం గాని, ఇంకొకరికి చెప్పడం గాని, వాళ్ళ గురించి నేను అసలు థాటే రావట్లేదు సార్ నాకైతే. చాలా హ్యాపీగా అనిపించింది. అది మాత్రం చాలా క్లియర్‌గా అయింది నాకైతే ఈరోజు. అంటే అందరూ మిమ్మల్ని క్షమించేసారు. అలాగే. చాలా అసలు స్మైలీ ఫేస్ నాకసలు ఆగట్లేదు సార్ నాకైతే. నా మామిడి తోటలో వెళ్తుంటే మీరు చెప్తుంటే ఇంకా నాకెక్కువైతాంది. నాకు నవ్వాలనిపించి తట్టుకుంటున్నాను సరే. కానీ ప్రేయర్ చేసినప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపించింది సార్ నాకు ఈరోజు. చాలా క్లియర్ అయినట్టు స్మైల్ ఎక్కువైపోయింది సార్ నాకు. తర్వాత వెరీ గుడ్. ఇంకొకటి మనీలో మీరు చెప్పారు కదా! మనీ కౌంటింగ్ చేసేటప్పుడు యాజ్ యూజువల్‌గా మేమేం రాసుకున్నామో మా పర్సనల్‌గా అంత ఎత్తిపెట్టి 5% 10% డొనేట్ చేసేసి చారిటీకి. తర్వాత ఈ రోజంతా నా షాపింగ్ ఏం లేదు సార్. నా బిజినెస్‌కి సంబంధించింది. నాకేం కావాలో అంతా షాపింగ్ చేశాను సార్ ఈరోజు. నా షాపింగ్ అది. చాలా బిజీ అయిపోయాను సార్ దాంట్లో. మిషన్స్ ఆర్డర్ చేసుకోవడం, మిషన్ చూసుకోవడం అయింది సార్ ఈరోజు. వెరీ గుడ్ అండి. చక్కగా విజువలైజ్ చేశారు. మనం అవును సార్. ఎప్పుడైతే ప్యూర్ అవుతామో, అప్పుడు మనకు తెలియకుండా మనకి స్మైల్ వస్తది ఫేస్‌లో. అవును. మన ఫేస్‌లో మన స్మైల్ రావాలంటే 2 కారణాలు. ఏంటి చెప్పండి? ఒకటి హ్యాపీగా ఉండడం. తర్వాత ఒకటి ఏ మనకి ఏ థాట్స్ ప్రాబ్లమ్స్ లేక లేనప్పుడు. ఒకటి మనకి ఏ ప్రాబ్లమ్స్ లేనప్పుడు. 2 మన దగ్గర డబ్బులు ఫుల్‌గా ఉన్నప్పుడు. తప్ప ఇంకెప్పుడు నవ్వు రాదు. సో హ్యాపీ. మీరు ప్యూర్ అయ్యారు. హ్యాపీగా ఉన్నారు. ఓకే. థాంక్ యూ. చెప్పండి. విజయలక్ష్మి గారు. ఆడియో అన్‌మ్యూట్ చేయండి. హ్యాపీ మార్నింగ్ అండి. హ్యాపీ మార్నింగ్ అండి. చెప్పండి. సార్ నిన్న పౌర్ణమి రోజు సెక్షన్ అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళామండి. ఓకే అండి. గుడికి వెళ్ళి అక్కడ ఒత్తులు వెలిగిస్తుంటే అప్పుడు వచ్చేసి ఒక పండు తాంబూలాలు ఇచ్చారండి నాకు. వేరే వాళ్ళు ఇచ్చారా మీకు? 5గురు ఇచ్చారు. నా చేత బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. వెరీ గుడ్ అండి. అదను పౌర్ణమి రోజు ఉపవాసం ఉన్నానండి. ఆ రోజు నీరసం అంటూ ఏమీ లేదు. చక్కగా అన్ని పనులు చేసుకున్నాను. హ్యాపీగా ఉన్నాను. వెరీ గుడ్ అండి. సార్ ఓంకారం చేసేటప్పుడు గుర్తంతా పట్టేసినట్టు ఉందండి. అంటే తర్వాత ఏ పార్ట్‌లో ప్రాబ్లమ్ ఉందో అది పడతదండి. కానీ రిలీజ్ అయిపోద్ది ఏం కాదు.
తర్వాత లాస్ట్ టైంకి వచ్చేసరికి రిలీఫ్ అయ్యి రిలాక్స్ అయ్యింది. అయిపోతుంది. మామిడి తోటకెళ్ళి 2 సంచుల నిండా కాయలు తెచ్చుకున్నాం. రసాలు ఒకటి పచ్చి మామిడికాయలు. ఓకే అండి. సరే. నిన్న డిపార్ట్మెంట్ స్టోర్ ఓపెన్ చేశాం కదండి. అవునండి. యాజ్ యూజువల్ గా 10% గురువు గారికి, 10% బాబా గారికి. వెరీ గుడ్. షాప్ నిండా సరుకు తెచ్చి పెట్టేశారండి. ఓకే అండి. షాపుకు రావడానికి బైక్ షోరూమ్ కి వెళ్ళామండి. ఓకే. కొత్తది తీసుకున్నారా? ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము. నేను ఒక ఓకే. యాక్సెస్ 25 తీసుకున్నాను. హ్మ్. మా ఒక స్కూటీ ఇప్పించాను. ఓకే. పాపకి స్పోర్ట్స్ బైక్ ఇప్పించాను. హ్మ్. మా వారికి ఒక గ్లామర్ బండి. ఫ్యామిలీ తిరగడానికి ఒక కారు కొనుక్కున్నాను. సూపర్ అండి. ఎక్సలెంట్. కారులో వెళ్ళేసి హోటల్కి వెళ్ళి ఇవాళ సండే కదా ఎంజాయ్ చేసాం బాగా. సూపర్ అండి. చాలా బాగుందండి ఇవాళ. హ్మ్. అలాగే ఎంజాయ్ చేయాలండి. ఓకే సార్. మనకి ఏ కార్ కావాలి, ఏ కంపెనీ కార్ అని ముందే డిసైడ్ అవ్వాలి. ఓకే. అప్పుడు ఆటోమేటిక్ వస్తది. కలర్ కూడా డిసైడ్ అవ్వాలి. ఆ కార్‌లో ఎక్కి మనం కూర్చొని ఊహించుకుంటే ఆటోమేటిక్ వస్తుంది. ఓకేనా? వెరీ గుడ్. థాంక్ యూ. మాధవ్ గారు. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. అయితే ఈరోజు మాల విరమణ చేస్తున్నాం. ఈ రోజా? 45 days. ఓకే అండి. ఓకే. అంటే గుడికి వెళ్ళాలి. ఇక రేపటి నుంచి కొద్దిగా వర్క్స్ స్టార్ట్ చేయాలి. హ్యాపీగా వెళ్ళండి. మీకు అయ్యప్ప బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఓకే. చాలా దీక్షగా చేశారు. ఖచ్చితంగా బ్లెస్సింగ్ ఉంటాయి. ఏ ఉద్దేశంతో మీరు మాల వేస్తారో ఖచ్చితంగా కోరిన నెరవేరుతుంది. థ్యాంక్ యూ. తదాస్తు, తదాస్తు, తదాస్తు. అదే ఫీలింగ్ లో ఉన్నా. చాలా మంది డబ్బు విషయంలో భయం ఏంటంటే నాకింత చాలు, ఇంకా ఎక్కువైతే నా వల్ల కాదు, దొంగలు పడిపోతారేమో, ఎవరైనా చంపేస్తారేమో, ఏది చేసేస్తా భయపడతారు. అది భర్త వచ్చినాయండి. అది మీ తప్పు కాదు. ప్రతి ఒక్కరికి అదే భయం కామన్ ఉంటుంది. ఆ భయం వల్ల డబ్బు అంటే అసహ్యం ఏర్పరచుకుంటారు. నాకు వద్దని ముందే చెప్తారు. వద్దంటే రాదు కదా. ఎవరైనా ఫోన్ చేసి ఇంటికి వస్తారంటే వద్దు రావద్దు, మీ ఊరు వెళ్తామంటే వస్తారా? రారు కదా. ఆ డబ్బు కూడా వద్దంటే రాదు. మనం అవి లిమిటింగ్ బిలీఫ్స్ తీసేయాలి, బయటికి తీసేసి నాకు ఎంతైనా కావాలి, ఎంత సార్. ఇప్పుడు 7 కోట్లు మీకు వచ్చాయి. ఎన్ని రోజులు ఉంటాయి మీ దగ్గర? ఖర్చు చేస్తే ఒక వారంలో ఖర్చు చేయొచ్చు. అంటే కదా. మనం ప్రాపర్టీ ఉన్నా గానీ ఏదైనా చేసినా గానీ 7 కోట్లు కాదండి, 70 కోట్లు సరే, మనం గట్టిగా ఎఫెక్ట్ పెడితే జస్ట్ 2-3 డేస్ ఖర్చు పెట్టచ్చు. అవును. మాకు ఇలా కొనొచ్చు, మాకు కారు కొనొచ్చు, నాకు స్థలం కొనొచ్చు, అయిపోతాయి. కాబట్టి మనకు లైఫ్ లో త్రూఅవుట్ లైఫ్ డబ్బు కావాలి. ప్రతిరోజు డబ్బు కావాలి. ఈ రోజు మీ దగ్గర 10,000 ఉన్నాయి. సండే వెళ్ళి ఏమన్నా తెచ్చుకుంటే అయిపోతాయి. మళ్ళీ డబ్బులు కావాలి కదా. సో మనిషి పుట్టినప్పుడు చచ్చేదా డబ్బు అవసరం. అవసరం. అది వాళ్ళ స్టామినా బట్టి ఉంటుందండి. సంపాదన ఎంత సంపాదించండి, ఎంత ఖర్చు పెట్టండి, కానీ ఇంకా వస్తుంది, ఇంకా కావాలి. ఈరోజు మన 7 కోట్లు ఉన్నా 70 కోట్లు ఉన్నా సార్ మనకు సరిపోదు. ఎందుకంటే మనం ఇంకో 40-50 వేలు బతుకుతాం. మనకు ఖర్చులు ఉంటాయి కదా. డబ్బు సంపాదించడం ఒక ఎత్తు, దాన్ని మెయింటైన్ చేయడం ఇంకో ఎత్తు. ఈ రోజు మీకు 7 కోట్లు వచ్చినాయి. ఈ రోజు మీకు 7 కోట్లు వచ్చాయి. ఒక ఫార్చునర్ కారు కొన్నారు, ఒక విల్లా కొన్నారు, 2-3 స్థలాలు కొన్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? మీ ఇంట్లో కుక్కుని పెట్టుకుంటారు, అవునా? మీరు వంట చేయరు కదా. మీ ఇంట్లో పని మనుషులు పెట్టుకుంటారు. మీకు ఖర్చులు డబ్బు ఎప్పుడు వస్తుందో మంచి బట్టలు కొనుక్కుంటారు, మంచి బంగారం కొంటారు. మీ మెయింటెనెన్స్ అనేది మారిపోద్ది, మీ లైఫ్ స్టైల్ మారిపోద్ది. అప్పుడు ఏమవుతుంది? మీ ఫ్యామిలీ మెయింటెనెన్స్ నెలకి 30,000-50,000 ఉన్నది కాస్త 5 లక్షలు 3 లక్షలు అవుతుంది. అప్పుడు నీ సంవత్సరానికి ఎంత అవుతుంది? అలా ఎవ్రీడే మెయింటైన్ చేయాలి కదా. వన్స్ ఒక స్టేజ్కి వచ్చాక మనం మెయింటైన్ చేయాలి, లేకపోతే కుదరదు. అప్పుడు ఏమవుతుంది? డబ్బు ఇంకేం అవసరం అవుతుంది, అవునా? కాబట్టి డబ్బు ఇప్పుడు కావాలి. సంపాదించడం ఒక ఎత్తు, దాన్ని మెయింటైన్ చేయడం ఒక ఎత్తు. కానీ డబ్బే ఫోకస్ పెడితే డబ్బు వస్తుంది. ఎలా వస్తుంది? ఎలా వస్తుంది మన డిసైడ్ అయితే. మనకి యూనివర్స్ ఇచ్చిన అవకాశం ఇది. ఇప్పుడు మీరు ఒకవేళ 50,000 పెట్టుకున్నారు, ఒకవేళ 2 లక్షలు పెట్టుకున్నారు, ఒకవేళ 50 లక్షలు పెట్టుకున్నారు అంటే వాళ్ళ మైండ్ నమ్మితే ఎంతైనా పెట్టుకోవచ్చు. మన మైండ్ నమ్మాలి. 7 కోట్లు కాదు, 700 కోట్లు పెట్టుకోవచ్చు, 7,000 కోట్లు పెట్టుకోవచ్చు. గొప్ప రాజకీయాల ద్వారా 1,000 కోట్ల డబ్బు ఉంటుంది.
వాళ్ళు అవును. సంపాదిస్తున్నారు, దర్జాగా సొసైటీకి ఉపయోగపడుతున్నారు. అలాగే మనం సంపాదించి మనం ఉపయోగపడాలి. కానీ ఈ భయాలు ఎప్పుడైతే తీస్తామో ఆటోమేటిక్ డబ్బొస్తది. భయం ఉంటే డబ్బు రాదు. నాకు వస్తాది ఖచ్చితంగా డిసైడ్ అవ్వాలి. వచ్చేస్తది. నేను మీకు అందరికి చెప్పింది అదే. ముందు మీరు డిసైడ్ అవ్వండి. ఈరోజు ఆదివారం. అందరూ ఏం చేస్తారు? కొందరు వెజ్ తింటారు, కొందరు నాన్ వెజ్ తింటారు. అంటే ఈ రోజు ఏం తినాలి? సపోజ్ వెజ్ అనుకోండి. పన్నీర్ కర్రీ తినాలా? బంగాళదుంప తినాలా? పప్పు తినాలా? గుత్తొంకాయ తినాలా? డిసైడ్ అవుతారు. అలాగే నాన్ వెజ్ అయితే చికెన్ తినాలా? మటన్ తినాలా? చేపలు తినాలా? రొయ్యలు తినాలనుకుంటారు. ఫస్ట్ వాళ్ళు డిసైడ్ అయిన తర్వాత వెళ్లి తెచ్చుకుంటారు. అప్పుడు దాన్ని ఏం చేస్తారు? స్టవ్ వెలిగించాలి, గిన్నె పెట్టాలి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, ఉప్పు, కారం వేసుకోవాలి, ఇదంతా చేసుకోవాలి, ఉడకబెట్టాలి, అరగంట వెయిట్ చేసి తర్వాత మనం తినాలి. అవునా? అలాగే మీ కోరిక నెరవేరాలంటే మీ ముందు మీరు డిసైడ్ అవ్వాలి. నా ఈ కోరిక ఈ రోజు ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు ఎప్పుడైతే మైండ్‌లో డిసైడ్ అయ్యారో, ఆ నెక్స్ట్ మినిట్ డబ్బు రావడం మొదలవుతుంది. దాన్ని ఎవడు ఆపలేడు. మీరు డిసైడ్ అయితే మనం ఎలా భోజనం చేస్తామో, మీరు డిసైడ్ అయ్యి కదా మాలేసుకున్నారు. అవునా? 40 డేస్ అద్భుతంగా చేశారా లేదా? సో, అలాగే మన జీవితంలో మనకి ఏ కోరిక నెరవేరాలో ముందు మనం డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అయిన తర్వాత నాకు అర్హత ఉందని అనుకోవాలి. అప్పుడు మీ కోరిక వెంటనే నెరవేరిపోద్ది. 21 డేస్ కూడా అవసరం లేదు మీరు డిసైడ్ అయితే. 1 డే చాలు. నా కోరిక ఒకటి 1 అవర్‌లో నెరవేరింది. జస్ట్ 1 అవర్‌లో. మీకెందుకు నెరవేరదు? నెరవేరుతుంది. కానీ ముందు మనం డిసైడ్ అవ్వాలి. డిసైడ్ ఏదైనా వస్తది. ఈ 21 డేస్‌లో నేనేం చేస్తానంటే, మీలో ఉన్న ఆరా క్లీన్ చేస్తూ, మీలో ఉన్న నెగెటివ్ ఎమోషన్స్, మనీ బ్లాకేజెస్, అలాగే ఎమోషనల్ బ్లాకేజెస్, లిమిటింగ్ బిలీఫ్స్ ఇప్పుడు చెప్పాను చూసారా? అవన్నీ నేను తీసేస్తాను. కాబట్టి డే బై డే మీరు ప్యూర్ అవుతారు. అప్పుడు మీకు ధైర్యం వస్తుంది. అవునా? ఈరోజు మీకు అప్పులున్నాయి. కానీ ఫార్చునర్ కార్ కొనాలని డిసైడ్ అయ్యారా లేదా? వచ్చేస్తదప్పుడు. ఎప్పుడొస్తది? మీరు డిసైడ్ అయ్యాక ఆ కారొస్తది. కార్ రావాలంటే అప్పులు తీరాలి. లింకింగ్ చూసారా ఎలా ఉందో లింక్? మీకు అప్పులు తీరితే అవును. కార్ కొంటారు. అప్పులుంటే కార్ కొనరు కదా! అప్పులుంటే కార్ కొంటే ఎవరైనా కార్ తీసుకుంటారు కదా! కాబట్టి మీరు కార్ డిసైడ్ అయ్యారు కాబట్టి అప్పులు తీరిపోతాయి. అవునా? మరి అప్పులు తీరితే కారొస్తది. 2 వస్తాయి అట్ ద సేమ్ టైమ్. అప్పుడు మీ అబ్బాయి బర్త్‌డే ఈ ఊర్లో చేయరు. చెన్నైకో, బెంగుళూరు తీసి అక్కడ చేస్తారు. ఫ్రెండ్స్ అందరిని తీసుకెళ్ళి. కాబట్టి డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయితే వచ్చేస్తాయి ఏదైనా సరే. ప్రతీదీ సాధ్యం అండి. అది ఇది అని కాదు. ఏదైనా సాధ్యమే. మనం నమ్మాలి. మనమే భయపడితే ఎలాగా? ఖచ్చితంగా వస్తది. మనకి యూనివర్స్ ఇచ్చింది అవకాశం. నేనో, మీరో కాదు. యూనివర్స్ ఇచ్చింది అవకాశం మనకి. దాన్ని సద్వినియోగం చేసుకోండి. విశ్వలో కొన్ని లక్షల కోట్ల డబ్బుంది. మనం ఎంత అడిగితే అంత ఇస్తది. మనం అడగాలి. ధైర్యంగా తీసుకొని దర్జాగా ఖర్చు పెట్టాలి. 7,00,00,000 ఖర్చు పెట్టేసారు ఆగుతారా? మళ్ళీ అడగరా? వాళ్ళు తెచ్చుకోరా? మన పని అదే. ఈ హ్యూమన్ లైఫ్‌లో డబ్బు లేకుండా ఏది జరగదు. ఎవ్రీథింగ్ మనీ. వితౌట్ మనీ నథింగ్. కాన్ఫిడెంట్‌గా ఉండండి. ఓకే. అయిపోద్ది. థాంక్ యూ. మల్లేష్ గారు. హ్యాపీ మనీ మార్నింగ్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. అందరూ నా స్టైల్ ఫాలో అయిపోతున్నారు. వెరీ గుడ్. చూస్తున్నా. నాకేదో ఆయన వచ్చినట్టు అనిపించింది. డబ్బులు ఇస్తాడేమో ఈ రేపు ఎల్లుండి అని అనిపించింది. ఇస్తాడేమో కాదండి ఇవ్వాలండి. ఇస్తాడేమేంటి? ఆయన అన్నాడు. ఆయన భయపడాలి మీకు. ఆ, మీరు భయపడకూడదు. బాబోయ్! మల్లేష్ గారు అంతా ఏమంటాడు బాబు తిడతాడేమో ఇచ్చేయాలి. ఆ, అంతేనా? మనం వేరే ప్రోగ్రామ్ చేసేది ఉండే కదా, అవునండి. అది చేస్తున్నాడు అనిపించింది. అయిపోద్ది. మనకి జస్ట్ 3 డేస్ అయినాయి. ఆ, అవునా? ఇంకా 18 డేస్ ఉంది. నిన్న మీరు డౌట్ పడ్డారు. ఈరోజు కాన్ఫిడెన్స్ వచ్చిందా? మీరు ఎప్పుడైతే డిసైడ్ అయ్యారో వాళ్ళు ఇస్తారు. ఖచ్చితంగా వస్తాయి. అది ఎంత వస్తుంది? ఎప్పుడొస్తుంది తీసుకోండి. మీరు ఎలా కావాలో మీరు ఫోన్ చేయగలరు. వాళ్ళు తెచ్చేస్తారు. వాళ్ళని బ్లెస్ చేయండి. యూనివర్స్ చెప్పండి. ఆడు చాలా మంచోడు. నా డబ్బులు నాకు ఇచ్చేస్తాడు అనుకోండి. అయిపోద్ది. అంతే. ఈజీగా వచ్చేస్తది. ఆ డబ్బుతో ఎలా చేస్తుందో చూసుకోండి. ఏదో కొత్త బిజినెస్ పెట్టాలా ఏదో ఆలోచించుకోండి. ముందే మనం డిసైడ్ అయితే ఆటోమేటిక్ డబ్బులొస్తాయి. ఓకే. ఇప్పుడు శర్మ గారు ఉన్నారు. ఆడు ఈ షాప్ పెట్టాలని డిసైడ్ అయింది ఓన్‌గాని. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్ డబ్బులొస్తాయి. అదే చెప్తాను మీరు డిసైడ్ అవ్వాలి. మీ లైఫ్‌కి మీరే హీరోలు. ఎవరో కాదు. వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఇన్‌స్పైర్ అవ్వడం కాదు. మనల్ని చూసి మనం ఇన్‌స్పైర్ అవ్వాలి. మీ ఫ్యామిలీకి మీరే హెడ్. మీ భార్యగా మిమ్మల్ని చూసి గర్వంగా నిలబడాలంటే ముందు మీరు స్ట్రాంగ్‌గా నిలబడాలి. మీ పిల్లలు మా డాడీ హీరో అనాలంటే ముందు మీరు నిలబడాలి. మీలో ఆ క్వాలిటీ ఉంది. ఆ ఉంది కాబట్టి ఈ సెషన్ మీరు అటెండ్ అయ్యారు.
20 డేస్ మేము ప్యూర్ చేసేస్తాను కదా! ఇంకేముంది? వచ్చేస్తది. కాబట్టి మీరు హీరో ఫీల్ అవ్వండి. అయిపోద్ది. హీరో‌ని అన్ని నెగెటివ్స్ నేను తీసేస్తాను. నీకు రావాల్సిన రిజల్టే కదా! మోటార్ ఆన్ చేస్తాం. ట్యాప్ తిప్పితే నీళ్ళొచ్చేస్తాయి కదా! ఆ పని నేను చేశాను. మీరు రెడీగా బిందెలుగా కూర్చోండి. మీ డబ్బులు మీకొస్తాయి. పోగు చేసుకోండి. పెట్టుకోండి. వేరేవాళ్ళు పెట్టిన బ్యాంక్‌లో ఏసుకోండి. ఇలా చేసుకోండి. ఒకవేళ మీకు ఎక్కువైపోతే నాకు పంపించండి. నేను తీసుకుంటాను. నేను రెడీ. ఓకేనా? సంగీత గారు. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. ఈ రోజు ఏం లేదు సార్, నార్మల్ గా ఓకే. అన్ని ఈక్వల్ గా జరుపుకుంటూనే వెళ్ళిపోయినాయి. మామిడి తోట మా చేనులోనే మామిడి తోట పెట్టినాం. ఓకే. పెట్టినట్టు మా చేనులకే వెళ్ళినట్టు హ్మ్. అన్ని సేమ్ అట్లనే అయిపోయినాయి. మనీ కూడా సేమ్ అన్ని స్వయంగా నేనే దగ్గరుండి రియల్ గా చేసినట్టు ఫీల్ అయినా. వెరీ గుడ్. అలా ఫీల్ అయితే ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయండి. రియల్ గా చేసినట్టు ఫీల్ అయినా. ప్లస్ మళ్ళా షాపింగ్ పిల్లలకు వన్ చైన్ సెకండ్. బ్రేస్లెట్ పిల్లలకు సేమ్ అట్లనే చైన్ హ్మ్. బ్రేస్లెట్ అవన్నీ ఇవి వాటిని అట్లనే అయిపోయినాయి. కానీ హ్మ్. మళ్ళీ తర్వాత లాస్ట్ మూమెంట్ లా మళ్ళీ అవే సార్ అన్ని నాకు ముగ్గులు లాగా అన్ని కనిపిస్తా ఉంటాయి సార్ గోల్డ్ కలర్ లా. అవన్నీ సింబల్స్ అండి. సక్సెస్ సింబల్స్. యూనివర్స్ డబ్బులిచ్చే ముందు మనకు కనిపిస్తాయి. మనకి ఎప్పుడైనా సరే ఇంత ముందు స్టార్టింగ్ లో కనిపించేది, ఇప్పుడు ఎండింగ్ లో కనిపించింది ఈ రోజు. నో ప్రాబ్లమ్ అండి. కనిపించింది కదా! ఆ! మా దగ్గర పొద్దున మీకు గుడ్ మార్నింగ్ చెప్పలేదండి మర్చిపోయాను. సరదాగా చెప్తే సరిపోద్ది కదా మీకు. లేచినప్పుడు చెప్పలేదు ఫీల్ అవుతారా? తిట్టరు కదా! ఇదే అంతే. ఓకేనా? మనం సక్సెస్ అయ్యే ముందు మనకి ఏంజెల్ నంబర్స్ కనిపిస్తాయండి. ఆహా. అలాగే మనకి బటర్‌ఫ్లైస్ కనిపిస్తాయి. అబ్జర్వ్ చేయండి ఈసారి. కార్ల మీద గాని, బైకుల మీద గాని, లేదా టీవీలో గాని మనకి ఏంజెల్ నంబర్స్ కనపడతాయి. 222, 888, 555 ఇలాంటి ఏంజెల్ నంబర్స్ కనిపిస్తాయి. అవును మీరు సార్, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అవును. మీకు తెలియకుండా బటర్‌ఫ్లైస్ కనిపిస్తాయి. అవును. ఒక్కోసారి మనం రెడీ అయిపోయినప్పుడు అవి మన చుట్టూ తిరుగుతుంటాయి అలాగా. అవి అబ్జర్వ్ చేయండి. అవన్నీ కూడా మనకు సక్సెస్ అయ్యే ముందు యూనివర్స్ ఇచ్చే సిగ్నల్స్ అన్నమాట. అంటే మనం రెడీగా ఉన్నాం. చెప్పాను కదా! డిసైడ్ అవ్వాలని. అదే. ఈరోజు డిసైడ్ అవ్వండి శాంతంగా వచ్చేస్తాయి మీ 50,000 మీకు. అంతే. మనం డిసైడ్ అయిపోవాలి. జనరల్‌గా అందరూ ఏమనుకుంటారు? నాకెందుకొస్తాయి? నాకెలా వస్తాయి అనుకుంటారు. అవునా? ఒక 50,000 టార్గెట్ పెట్టుకున్నట్టే నాకెలా వస్తాయి? ఇంట్లోనే కూర్చుంటాం కదా! నాకు వయసు అయిపోయింది కదా! నాకెవరిస్తారు? అనుకుంటే వస్తాయా? మీరేమనుకోవాలి? రావాలంతే ఖచ్చితంగా. నాకు ఖచ్చితంగా రావాలనుకోవాలి. ఆ, నేనేమనుకుంటానో చెప్పనా? చెప్పండి సార్. చెప్పనులే. సీక్రెట్ చెప్పేయకూడదు కదా! హ్మ్. నేనేమన్నా చెప్పనా? చెప్పండి. నాకెందుకు రావు? నాకు అర్హత ఉంది. ఇప్పుడే వస్తాయి. ఈరోజు వస్తాయి. నేను రెడీ. అంతే. సింపుల్. అప్పుడు రావా? వస్తాయి. వస్తాయి కదా! సో, ట్రై చేయండి. ఓకే. ఓకేనా? వెరీ గుడ్ అండి. కోటేయండి అమ్మగారు. థాంక్ యూ. హ్యాపీ మనీ మార్నింగ్. చెప్పండి. వెరీ గుడ్. నిన్న ఒక నా మిరాకిల్ జరిగింది నిన్న. వెరీ గుడ్. చెప్పండి. 7-8 సంవత్సరాలైంది. బిజినెస్‌లు చీరలు అమ్మేదాన్ని. జాబ్ ఓకే. చేసేదాన్ని. ఆళ్ళు డబ్బులు ఎగ్గొట్టారు నాకు. ఓకే అండి. ఎంత? ఆ డబ్బులు 1500 ఇవ్వాలి. ఇంకా ఎంతైనా ఇవ్వలా పర్లేదు. ఇక. హ్మ్. ఆ! అడిగి ఎంతైనా ఇంక పర్లేదు. మర్చిపోయా. ఓకే అండి. నిన్న 1500లో నిన్న 500 వచ్చింది నాకు. అక్కడి నుంచి. ఎక్సలెంట్ అండి. మన ప్రతి రూపాయి వాల్యుబుల్ అండి మనకి. ఇలా అడిగి అంటే ఊర్లోనే గాని మనమే వాళ్ళ ఇళ్ళకి పోయి అడగం గదా! అవునండి. ఇక వదిలేసుకున్నాయి. పోనీలే ఇంకా ఇట్లాంటివి కొన్ని జరుగుతాయి గదా! అని. హ్మ్. ఇంటి పన్ను కట్టించడానికి వచ్చాడాయన. ఇంటి పన్ను కట్టినాక ఆ డబ్బులు ఇస్తున్నాం వాళ్ళ చెల్లెలంట. ఓకే అండి. ఇట్లా మీ ఇన్ని సంవత్సరాలు 7-8 సంవత్సరాలయింది డబ్బులు ఇక అంటే ఎంత ఇవ్వాలమ్మా అంటే 1500 ఇవ్వాలంటే ఎమ్మటే జేబులో ఒక 500 ఇచ్చి నేనే ఇస్తాలేమ్మా ఇక నుంచి వచ్చినప్పుడు అని చెప్పి. సూపర్ అండి. ఎక్సలెంట్.
బ్యాలెన్స్ అది కూడా ఇచ్చేస్తారు చూడండి. కానీ మీ మీ వల్లే మిరాకిల్ అనుకున్నా నేను. వెరీ గుడ్ అండి. పొద్దున్నే లేవంగానే ఇక 8కి 9కి ఏదో పన్ను కట్టించుకోవటానికి ఇంటికొచ్చి పిలిచారండి. అవునండి. అట్లా చూసారా అది మీరు మీరు నమ్మితే చెప్పాలి. ఎలా వచ్చిందో డబ్బులు? అలాగే జనరల్‌గా మనం చేసే మిస్టేక్ ఏంటంటే మన కాడ డబ్బులు బ్యాక్ ఉన్నారనుకోండి, మనం ఏమనంటే పోతే పోనీలే అని వదిలేస్తాం మనం. మనం ఈ పోతే పోనీలే వదిలేస్తే ప్రీవియస్ వాళ్ళకి వాళ్ళు డిలే చేస్తారు. ఎందుకెవరు ఇవి? నా డబ్బులు కదా! నా డబ్బులు నాకెందుకెవరు? అనుకోండి. వాళ్ళే తెచ్చేస్తారు. అదే మీరు ఎవరి డబ్బులు మీ డబ్బులు వాళ్ళకిచ్చారు. వాళ్ళు మీకు ఇవ్వాలంతే. కానీ అంతే. డిసైడ్ అవ్వండి. మళ్ళీ కొంతమంది అనుకునేది ఏంటంటే భయం ఏంటంటే, నాకు ఇంత డబ్బు కాదు అంతెందుకులే కొంచెం ఇస్తే చాలు అనుకుంటే ఆళ్ళు కొంచెం ఇస్తారు. మొత్తం ఇవ్వాలని డిసైడ్ అవ్వండి. మొత్తం ఇస్తారు. ఆల్రెడీ 500 ఇచ్చారా? 1000 కూడా ఆళ్ళే తెచ్చేస్తారు. మనం ఎవరి దగ్గరికెళ్లి అడగాల్సిన పని లేదండి. వాళ్ళంతట వాళ్ళే తెచ్చి మన దగ్గరికిస్తారు. మన శిల్పకళ స్టక్స్‌మన్ వచ్చిందా టూరిస్ట్ నుంచి రావాల్సిన డబ్బులు? అలాగే మీకొచ్చిందా? ఇప్పుడు సరోజ గారికి కూడా వస్తది. అందరికొస్తది. మీరు నవ్వుతూ కూర్చోవడం మీ పని. అవునా? మామిడికాయలు డబ్బులు తెచ్చారు. చూడంగానే మీరే చెప్పండి. గుర్తుకొచ్చారు. ఫోన్ చెబుదాం అనుకున్నాను. ఓకే. ఎందుకులే అందరికని ఇప్పుడు చెప్తున్నానన్నమాట. మన ఓకే. సెషన్‌లో థాంక్ యూ. చెప్పొచ్చు. ఎక్సలెంట్ అండి. థాంక్స్ అండి. ఇక ఈ రోజు అయితే తలనొప్పి వచ్చిందండి కొంచెం ఇదంతా ఓకే. ఓంకారం హ్మ్. అది ఏంటంటే ఇప్పుడు మనం గాలి పీల్చుకొని ఓంకారం చేయాలా? గాలి వదులుతూ ఓంకారం చేయాలా? ఎట్లా? గాలి అక్కడ పీల్చుకుంటే గాలి పీల్చాలండి. మామూలుగా చేస్తే చాలు. కుదరలేదనుకోండి మామూలు మధ్యలో చెప్పండి. ఆగిపోతుంది. ఇప్పుడు ఎందుకు మనం ఆగిపోద్ది? ఊపిరి మధ్యలో ఆగిపోతుంది. నేనేం పీల్చుకోవట్లేదండి. మామూలుగా చేస్తున్నానుగా నేను. నేను పీల్చుకుంటున్నానా? పూర్తిగా ఇగో రాదు. ఇటువంటి నేను అసలు గాలి మధ్యలో పీల్చుకున్నా. ఆగిపోతుంది. అవునా? గాలి ఆగదండి. అంటే మీకు ప్రాక్టీస్ లేక. కుదిరితే చెయ్యండి. ఆహా! ఖచ్చితంగా చేయాలని రూల్ లేదు. వాయిస్ విన్నా వచ్చేస్తుంది మీకు. నేను వినటం ఓంకారం కాదులెండి. చెప్పండి. మనకైనా మీరు 20 రోజుల తర్వాత మేము జేసుకోవాలి గదా! చేసుకోండి. ఇప్పుడేం అదే. చేసుకోండి. ఇప్పుడు కూడా చేసుకోండి. ఈరోజు తర్వాత ఇప్పుడు కూడా చేసుకోండి. ఆ! నెమ్మదిగా ప్రాక్టీస్ మీతో చేయండి. పాటు అలవాటవుతుంది. హ్మ్. తలనొప్పి ఒకటి కొంచెం తలనాదుగా అనిపిచ్చింది. తర్వాత హగ్ చేసుకున్నాక పోయింది. హగ్ చేసుకున్నప్పుడు ఆ నొప్పి తగ్గిపోయింది. వెరీ గుడ్ అండి. మీకెన్ని నొప్పులున్నా ఏమున్నా హ్మ్. సరే సెషన్‌లో చేరి నన్ను చూసిన తర్వాత నుంచి నేను కోచ్ చేసేలోపు మొత్తం పోతాయి. దాని ఆల్సిన పని లేదు. మీకేదొచ్చినా నాకు ఈ తెలుస్తుంటది. నేను తీస్తుంటా. మామిడికాయలదంటే హ్మ్. ఏదో ఒక కొంచెం తెచ్చుకున్నాను. ఎక్కువ తెచ్చుకోలేదు. నాకు పెద్ద ఇష్టం ఉండదు మామిడికాయలు. ఓకే. అంటే పంచిపెట్టొచ్చు కదా! గాని పచ్చడి కాయల వరకు కొంచెం తెచ్చుకున్నా. ఎక్కువ స్వీట్ కాయలు ఒక సంచి తెచ్చుకున్నా. ఓకే అదొకటి. అండి. హ్మ్. మళ్ళీ ఓంకారం దీని దగ్గర ఒకటి. హగ్ చేసుకోవటం ఒకటి. ఈరోజు ఊహించుకో మీరు చెప్పిన దానికంటే ఊహించుకోవడం మా అబ్బాయి నాకు డబ్బులొచ్చినియి, బోనస్ వచ్చిందని 2 కట్టలు డబ్బులు తెచ్చిచ్చాడు. నా దగ్గర వెరీ గుడ్. డబ్బులుండంగానే. సూపర్ అండి. నాకు హ్యాపీ అనిపించిందనమాట. ఇప్పుడు మన పిల్లలు సంపాదిచ్చిస్తే మనకి బావుంటది గదా! అది ఖచ్చితంగా ఒకటి. ఇస్తారండి. కారు అనుకున్నాను ఎప్పటినుంచో. కారు కొన్నాను నేను. సూపర్. డబ్బులిచ్చి కారు కొనుక్కొని బయటికెళ్ళాము. బా బంగారం, బట్టలు అన్నీ తీసుకున్నాం. అట్లా ఊహించుకున్నాను. తర్వాత రెస్టారెంట్‌కెళ్ళాం. కార్‌లో ఎళ్ళాం రెస్టారెంట్‌కి. హ్మ్. సూపరు. ఎవరిష్టం వచ్చింది వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఓకే ఆ అండి. తర్వాత స్టేషన్‌కి ఇక లెక్క పెట్టుకుంటానే టైం అయిపోయిందన్నమాట. ఓకే అండి. ఓకే. ఏం అన్నీ కాదు. అయిపోయి ఆ! డొనేషన్‌కి ఇవ్వటానికి లెక్క పెట్టుకోవాలి. టైం అయిపోయింది. అవునండి అన్నీ అవుతాయి. సరోజ గారు హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ అండి. నిన్న అది బాగా ఎంజాయ్ చేశాం సార్. బోనాల పండుగ ఓకే. నిన్న. ఓకే. చూసాను. స్టేటస్ చూసాను మీరు. హ్మ్. అయితే నైట్ సార్ పడుకున్న తర్వాత మాకు ఈ గుళ్ళోయే బాగా వినిపిస్తాయి సార్. అంత సరిగ్గా నిద్ర లేదు గానీ, నిద్ర పట్టినప్పుడు ఇట్లా లక్ష్మీదేవి ఇక్కడ నిల్చొని ఇట్లా చేతులు పెడుతుంటే ఇట్లా డబ్బులొస్తూ నా ఒళ్ళో పడుతున్నాయంట సార్. సూపరు. అదొకటి పడితే మీ కల డబ్బులు వచ్చేస్తాయి ఇప్పుడు. అసలు కల వచ్చింది. అసలెప్పుడూ లేదు సార్. ఇన్ని రోజుల హ్మ్. నుండి నేను జేస్తున్నా గానీ ఎప్పుడూ లేదు. ఎందుకో రాత్రి అట్లా వచ్చింది సార్.
అయితే గుడ్. ఈ ఓంకారం చేసేటప్పుడు సార్ ఫస్ట్ మనం హ్మ్. స్టార్టింగ్ చేసినప్పుడు నేను మాకు గౌతంపూర్కి వెళ్ళిపోయా. అక్కడ ఓకే. అయ్యగారు బాగా చేస్తారు. మనకి ఇప్పుడు హ్మ్. ఏంటి కార్తీక మాసంలో. అయితే ఓకే. అయ్యగారు నేనే కూర్చున్నామంట. అయ్యగారు హ్మ్. మొత్తము పాలు, నెయ్యి, పెరుగు, చక్కెర మళ్ళా పండ్ల రసాలతో అభిషేకం చేస్తున్నారంట. నేను ముందే పంచామృత కూర్చున్నానంట. అభిషేకం. అవును సార్. అయితే ముందే కూర్చొని ఇంకా నేను మెడిటేషన్‌లో కూర్చున్నానంట. అక్కడ గూడా కూర్చొని విజువలైజేషన్ అన్నమాట. అయ్యగారు అట్లా మంత్రాలు చదువుతూ అట్లా చేస్తుంటే కొంతసేపు అక్కడ కూర్చున్నా సార్. కూర్చొని అది అయిపోయింది. అయిపోయింది. అలంకరణ చేశారు. హారతి ఇచ్చారు. హారతి తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత మనం ఓంకారం చేసేటప్పుడు సార్ ఇక్కడ నుండి ఇట్లా అదేంటి మనం ఓం అనేటప్పుడు ఇట్లా వచ్చింది సార్. మనం ఓకే అండి. లాస్ట్‌కొచ్చేసప్పటికి ఇట్లా, ఇట్లా ఒక 10 టైమ్స్ సార్ ఇట్లా. మనం ఓంకారం చేసేటప్పుడు ఇవాళ. అసలెప్పుడూ లేదు నాకు. ఇవాళే వచ్చింది ఎందుకో అట్లా. అట్లా ఎనర్జీ పాస్ వచ్చేసి ఆన్ అవుతుంది. తగ్గిపోయా. అట్లా వచ్చేసి ఆగిపోయింది సార్. ఇక హ్మ్. మనకిష్టమైన మామిడి తోటకెళ్ళాం కదా సార్. ఉప్పుగా అయితే సారు ఇది చూడండి నిన్న మా అల్లుడు గారు అక్కడ నుండి కాజీపేట నుండొచ్చారు. అంటే మధ్యలో ఓకే. జనగాం దగ్గర మామిడికాయలు అమ్ముతున్నారంటే ఇన్ని తీసుకొనొచ్చారు సార్. వెరీ గుడ్ అండి. రాత్రి మామిడికాయలు. సార్ హ్మ్. తెల్లారే మీరు మామిడి తోటకి తీసుకెళ్ళిపోయారు. ఎక్సలెంట్. నేను అనుకున్నా సార్ ఇవాళ. హ్మ్. హ్మ్. మా అదే మామిడి అదే అయి పప్పు చేసుకుందాం ఇవాళ అనుకున్నాను. మీరు మామిడి తోటకే చేసుకోండి. తీసుకెళ్లారు ఏకంగా. పచ్చడి పెట్టి మీ అమ్మతోని తీసుకొచ్చారు మామిడికాయలు. ఓకే. సూపర్. తెల్లారి మనం మామిడి తోటకెళ్ళిపోయాం సార్. ఎక్సలెంట్. మామిడి రసాలైతే ఒక 5, 6 బస్తాలు తెచ్చేసుకున్నాను. ఎందుకంటే మా పెద్ద సూపర్ మనవరాలికి, అండి. నాకు, మా వారికి బాగా ఇష్టం సార్. ఇగ టిఫిన్ అంటే ఇగ అవే. అవే తినేస్తాం మార్నింగే. అవి తెచ్చుకున్నాం సార్. చాలా హ్యాపీ అనిపిచ్చింది. పేపరు అక్కడ పెట్టేసి మనం హగ్ జేసుకున్నాం గదా! మా పాప వాళ్ళ భూపాలపల్లి ఎళ్ళినప్పుడు నేను అట్లనే అటు అవునండి. ప్రొద్దున పిల్లలకి వ్యాన్ ఎక్కియటానికెళ్ళినప్పుడు అట్లా హగ్ జేసుకునేదాన్ని సార్. చెట్లు బాగుంటాయి రోడ్డు పక్కన. అటు ఇటు, అటు ఇటు. చాలా ఓకే. మంచిగా అనిపిస్తది సార్. అట్లా హగ్ జేసుకుని మన నెగెటివ్స్ అన్నీ ఇచ్చేస్తాం గదా! హ్మ్. భూమాతకి ఇచ్చేసి అవునండి. ఆ! పాజిటివ్‌గా అనుకోని వచ్చేస్తాం గదా! చాలా మంచిగా అనిపిస్తది సార్. ఇక్కడంటే మాకు ఇగ బయటికి పోవటానికే లేదు. ఏముండదు సార్. చెట్లు గిట్ల ఏముండవు మాకు. ఏరియాలో మేమున్న దగ్గర. యాక్చువల్‌గా అయితే ఇవన్నీ అయితే ఏరియా ఇంకా చేయాలండి. సార్ మనం విజిలెన్స్ చేస్తున్నాం. అయిపోద్ది. ఏదంటే రిజల్ట్ సేమ్ అండి. యాక్చువల్‌గా రిజల్ట్ ఒకటే. అదే. అది ఒకటి మీరు హగ్ జేసుకోమని అన్నప్పుడు అది గుర్తు చేసుకున్నా సార్ నేను. అక్కడికెళ్ళినప్పుడు ఓకే. హగ్ జేసుకున్నది గుర్తు చేసి నేను ఫోటో గూడా పెట్టా గదా! మీరు దాంట్లో చూసారు చూసాను. గదా! చూసాను. హగ్ జేసుకున్నది గదా సార్. తర్వాత మనీ అదే తర్వాత ఇవాళ క్షమాపణ మటుకు మా అమ్మమ్మకి చెప్పుకున్నా సార్. చిన్నప్పటి నుండి వెరీ మా గుడ్. అమ్మమ్మ పెంచారు బాగా. ఆమెకు చెప్పుకున్నా. నేను తిట్టుకున్నది మటుకు చెప్పా కదా సార్ పద్మ అని. ఆమెకి హ్మ్. సారీ చెప్పుకున్నాను. ఇన్ని రోజులు చెప్పండి. తిట్టుకున్నాను. ఆమెకి సారీ ఆవిడకి చెప్పాను ఆవిడకి రోజు ఈరోజు. చెప్పండి. ఆవిడకి డైలీ ఆ! చెప్పండి ఆవిడకి. అదే. ఆమెకు ఇప్పుడు చెప్పుకున్నా ఆవిడే సార్. ఫోన్ చేసి డబ్బులు మీకిస్తది. మనయి తొందర రావాలి గదా! వస్తదండి. మ దాని గురించి ఆమెకు చెప్పుకున్నా సార్. తర్వాత మనీ కౌంటింగ్ చేసిన తర్వాత ఇగ మా పిల్లలు మేమందరం ఎళ్ళాం సార్. ఇవాళ ఇది సండే గదా సార్! సండే. ఇవాళ ఎళ్ళాం. ఇవాళ కార్‌లో వెళ్ళాం సార్ మేము. ఎక్కడ అదేంటి ఒకటి మా అమ్మాయి సెలెక్ట్ చేసింది సార్ వరంగల్‌లో. ఆహ్, రిసార్ట్ అని మొత్తం ప్రకృతి మొత్తం చెట్లు అవన్నీ ఉంటాయి. అవునండి. అక్కడే బుక్ చేసుకొని ఎళ్ళిపోయాం సార్ ఇవాళ వెరీ మొత్తం. గుడ్. బయటే ఉందామని. వెళ్ళేసి అక్కడ టిఫిన్ చేశాం సార్. టిఫిన్ చేసి కాఫీ తాగేసి ఇక పిల్లలు ఆడుకునేటివి కూడా పిల్లలకుంటే వాళ్ళు ఉయ్యాల ఊగుకుంటూ వాళ్ళు ఆడుకుంటున్నారు. నేను యాజ్ యూజువల్‌గా గడ్డిలో నడుచుకుంటూ ఆహ్, నేను మెడిటేషన్ అది చేసుకున్నా సార్ కొంతసేపు. ఆ తర్వాత లంచ్ చేసేసాం అక్కడే అందరం. అంతా వెజ్జే సార్. ఎందుకంటే మనం ప్రకృతి దానికెళ్ళాం కాబట్టి నో నాన్ వెజ్జే. అంతా వెజ్జే. అందరం వెజ్జే తిన్నాం సార్. తినేసి కొంసేపు పిల్లలతో గూడా వాకింగ్ చేపిచ్చాను గడ్డిలో. తర్వాత వాళ్ళు ఆడుకున్నారు. తర్వాత యాజ్ యూజువల్‌గా మెడిటేషన్ చేసుకొని, ఈవినింగ్ కాఫీ తెప్పించుకొని, తాగేసుకొని, మంచిగా డిన్నర్ గూడా అక్కడే చేసాం సార్. వెరీ ఎవరికిష్టమైంది గుడ్. వాళ్ళు. నేను మా వారేమో జొన్న రొట్టె తెప్పించుకున్నాం. యాజ్ యూజువల్‌గా. పిల్లలు వాళ్ళకిష్టమైంది వాళ్ళు తినేసారు సార్.
అయితే ఈ ప్లాన్ అంతా మా మ్యారేజ్ డేకి 40 మ్యారేజ్ డేకి 40th మ్యారేజ్ డేకి ప్లానింగ్ అన్నమాట మా అమ్మాయిది. వెరీ గుడ్. అవుతుంది. వ- వరంగల్లో కొత్తగా పెట్టారంట సార్. అది దాని గురించి ఏం ముందే పర్లేదు, ప్లానింగ్ నేను ముందే ఊహించుకున్నా సార్ ఈ రోజు. అయిపోద్దండి. ఇంకా టైం ఉంది కదా, అదే సార్. అయిపోద్ది, అయితే ఆటోమేటిక్ మా అయిపోద్ది. మా బాబు నేను వీళ్ళు యాజ్ యూజువల్ గా వీళ్ళు ఏమేమి తీసుకోవాలో వాళ్ళని వదిలిపెట్టేసాము షాప్ లో. కానీ మా బాబు నేను ఆ ఇదేంటి వృద్ధులాశ్రమంలో చీరలు పంచి పెడదామమ్మా మనం మ్యారేజ్ డేకి. యాజ్ యూజువల్ గా మేము ఎప్పుడు అనుకుంటాం కానీ నాది మా బాబుది ఒకటే ఆలోచన అనేసి మేము శారీస్ తీసుకోవడానికి వెళ్ళాం. వీళ్ళని షాపింగ్ లో వదిలిపెట్టేసాం. మీకు ఇష్టమైనది తీసేసుకొని నేను వచ్చి మనీ ఖర్చు చేస్తానని వీళ్ళని వదిలిపెట్టేసి మేము వెళ్ళాం సార్. బట్టల షాపులో వదిలిపెట్టేసి మేము వెళ్ళి అక్కడ పైకి వెళ్ళేసి చీరలు తీసుకున్నాం సార్. ఒక వెరీ 30 గుడ్. దాకా తీసుకున్నాం. వృద్ధురాశ్రమంలో ఉన్న వాళ్ళకి చీరలు అవి తీసుకున్నాం సార్. అవి తర్వాత డిస్ట్రిబ్యూట్ చేసేసాం సాయంత్రం. మా మనవరాళ్ళు మేమందరం కలిసి వెళ్ళి తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసి రిసార్ట్స్ వచ్చేసి అదే మామూలుగా డిన్నర్ చేసేసి ఇక భూపాలపల్లి వెళ్ళిపోయాం సార్ మా పాప వాళ్ళకి. బాగుంది సార్ ఇవాళ నైట్ అట్లా రావటం, అమ్మవారు రావటం అదంతా చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఇవాళ లేవటం కూడా నేను చాలా లేట్ గా లేచాను సార్. నైట్ పడుకునేసరికి 12 అయింది మేము పడుకునేసరికి. మా ఓకే పిల్లలు అండి. అక్కడ గుడికి వెళ్ళి అది వచ్చేసరికి లేట్ అయింది. వాళ్ళు తిని మేము అసలు ప్రొద్దున మెలకు వస్తుందా మెలకు రాదా అనుకున్నా కానీ చూసేసరికి 5 to 5 అయింది సార్. ఇంకా గబగబా బ్రష్ చేసేసుకొని స్నానం చేసేసుకొని ఇంకా కూర్చున్నా సార్ ఇవాళ. చాలా బాగా ఒక్కోసారి లేట్ అనిపించింది. అవుతుంది. చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా ఓకే అండి. లేట్ గా ఉంది కానీ అటెండ్ కావాలి ఇంక అంతే ఎంత లేట్ అయినా. మీరు ఎక్కడైతే అప్డేట్ వచ్చేస్తాయండి. అదే సార్ చాలా మిమ్మల్ని అటెండ్ లేపుతారు. అయిపోయి యాజ్ యూజువల్ గా 10% చార్టీకి 10% గురువు గారికి. ఉమ్. అవి ఫస్ట్ అవి కౌంట్ చేయగానే మనకున్నాయి అవి ఫస్ట్ మొత్తం అవి అయిపోయిన తర్వాత మిగతాయి ఇవి సార్ మీరు విజువలైజేషన్ డిసైడ్ అయితే చేస్తాం. ఆటోమేటిక్ వచ్చేస్తాయండి. ఏ డే అదే సార్. రావచ్చు. కాకపోతే ఈ రోజు రావాలని కోరుకోండి, అదే ఈ రోజే 50 రావాలని అయిపోతుంది. కోరుకుంటున్నా సార్. మరి నాకు వాళ్ళు మీకు ఎందుకు ఫోన్ రావు? చేసి వాళ్ళు ఇన్ని రోజులు నుండి చేస్తున్నా కదా, నాకు ఎందుకు రావు యూనివర్స్? నాకు రావాలి. నేను ఆర్టిస్ట్ వాటికి కూడా అన్నిటికీ ఇస్తాను కదా, నాకు వస్తే ఏమున్నది దానికి అని అనుకుంటున్నా సార్ ఇందాక నేను. చెప్పాను కదా, డబ్బులు కావాలంటే ఎలా రావాలి కాకుండా ఎందుకు రావని అడిగితే ఆటోమేటిక్ వస్తుంది. అదే సార్ అంతే ఎందుకు రా అదే మీరు అన్నారు కదా, మీరు అనుకున్న తర్వాత నేను మనసులో అనుకున్నాను. అంతే తెలివైన వెరీ గుడ్. మీ కాదు సార్ మీ వాళ్ళు పాయింట్స్ మేము నేర్చుకోవాలి కదా. అదే ఆల్రెడీ ఇది ఫాలో అయిపోతున్నారు. సేమ్ టు సో సార్. మీరు నేను మీరు కూడా మనీ అంతే. బ్యాగ్లు అయిపోతారు. మీరు మనీ బ్యాగ్లు అయిపోతారు. మేము మేము కూడా అంతే. మేడం చెప్పినట్లు నేను కూడా ఫస్ట్ మీరు అన్న వెంటనే అనుకున్నాను సార్. అనుకుంటారు. అనుకోండి మంచిదే. మన కాల్ సక్సెస్ అవడం. రెండో రోజే మూడో రోజే మన కొడిన డబ్బులు వస్తున్నాయి 500 హ్యాపీ. అది అమౌంట్ ఎంత అన్నది కాదు, డబ్బు వచ్చిందా రాదా, రాదా డబ్బు వచ్చిందా లేదా, అంతే ఆ సార్. హ్యాపీలో ఫీల్ అయితే ఇంకా డబ్బు బ్యాలెన్స్ కూడా వాళ్ళు ఇచ్చేస్తారు. అవును అదే సార్. హ్యాపీలో కరెక్ట్. ఫీల్ అయితే రేపు నుండి 50 కూడా వచ్చేస్తాయి. మన డెస్టినీ డబ్బులు ఎలాగైనా వస్తాయండి. మనకి కష్టపడక్కర్లేదు. మన ఫ్యామిలీ మెంబర్స్ ఇవ్వచ్చు, మన అబ్బాయి ఇవ్వచ్చు, మన హస్బెండ్ ఇవ్వచ్చు, మన చుట్టాలు ఇవ్వచ్చు, బంధువులు ఇవ్వచ్చు, గిఫ్ట్ గా రావచ్చు, రోడ్ మీద కూడా డబ్బులు దొరకవచ్చు. డిసైడ్ అయిపోండి, వచ్చేస్తాయి. అప్పుడు గుడ్ న్యూస్ షేర్ చేయండి. ఓకేనా? ఓకే ఓకే సార్. సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు థ్యాంక్ చాలా యూ లేట్ సార్. అయింది. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. సరే థ్యాంక్ యూ సార్. సార్.